నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఆయుష్మతి భవ చాలా రోజులకు వచ్చారు సమయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు మాకు అవకాశం ఇచ్చేందుకు మీకు మీ సమయమే ఇంపార్టెంట్ సార్ ఎందుకంటే సరస్వతి ఉన్న వాళ్ళకి ఆ వాల్యూ ఖచ్చితంగా ఉంటుంది రైట్ సార్ అయితే ఇవాళ నా ప్రశ్న గురు శాపం అనే మాట సర్వసాధారణంగా వింటూనే ఉంటాం ఎటువంటి శాపం నుంచి అయినా మనం నివృత్తి మార్గాన్ని వెతుక్కోవచ్చేమో కానీ గురువు జోలికి వెళితే మాత్రం దేవతలకు కూడా ఎటువంటి పరిస్థితుల్ని చూసారో మనకు తెలిసిందే ఇంద్రుడు లాంటి దేవత కూడా అయితే మరి గురు శాపం నుంచి బయటపడేటటువంటి విధానం ఏదైనా ఉందా అంటే మరి పశ్చాత్తాపానికి ఎంతో కొంత అర్థం ఉండాలి కదా అసలు గురు శాపం అంటే ఏమిటి ఏమేమి పనుల రీత్యా ఈ గురు శాపానికి మనం గురి అవుతాం గురు శాపం ఒకవేళ వేరే జన్మలో కనుక చేసి ఈ జన్మలో అది అనుభవపూర్వకంగా మనకు వస్తే కనుక ఎటువంటి పరిస్థితుల్ని చూస్తూ ఉంటాం అసలు ఎటకేలకు ఈ గురు శాపం అంటే ఏమిటి దాని నివృత్తి మార్గం కూడా ఏ దైవాన్ని పూజించినా నివృత్తి లేని శాపం గురుశాపం. అయితే సద్గురువు అనేవాడు ఎప్పుడు కూడా తన నోటితో తన శిష్యుల్ని శపించాడు. తన నోటితో తను వీడు ఇలా అయిపోవాలి, వీడు పాడైపోవాలని కానీ, లేదా వీడు ఇలా నష్టపోవాలని కానీ, నాశనం అయిపోవాలి కానీ ఎప్పుడు కోరుకోడు. ఒకవేళ నిజంగా అలా ఎవరన్నా కోరుకొని శపిస్తే వాళ్ళు సద్గురువే కాదు, అవి ఫలించవు. కానీ ఇక్కడ గురువు అంటే ఎవరు అనేది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క గురువు లిస్ట్ ఉంటుంది. నా వరకు వస్తే తండ్రి ప్రథమ గురువు, జన్మనిచ్చిన తండ్రి ప్రథమ గురువు. నాకు ఉపనయనం కాకుండా ముందే చనిపోయారు. మా బాబాయ్ గారు నాకు ఉపనయనం చేశారు కాబట్టి ఆయన రెండో గురువు. స్కూల్లో విద్య నేర్పిన వాళ్ళు, కళాశాలలో విద్య నేర్పిన వాళ్ళు మిగతా గురువులు. మంత్రోపదేశం ఇచ్చిన గురువులు ఉంటారు. తర్వాత మనకి వృత్తిలో పనిని నేర్పించే గురువులు ఉంటారు. మనం ఒకళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళని చూసి పని నేర్చుకున్న వాళ్ళు గురువులు అవుతారు. సో దత్తాత్రేయుడు చెప్పినట్టుగా ప్రకృతిలో 32 మంది గురువులు ఉంటారని, ప్రకృతి అంతా కూడా ప్రపంచం అంతా కూడా గురువులమయం. ఆ 32 రూపాలకి అనుసంధానం చేసుకుని ఆయన 32 అవతారాలు తీసుకున్నారు. అలా అర్థం చేసుకోవాలి. ఎందుకు ఆయనకు 32 అనకూడదు. ఆ లిస్ట్ ఏంటో కూడా తెలుసుకోవాలి. 32 మంది ఎవరెవరు గురువులు అనేది కూడా తెలుసుకోవాలి. సో ఇందులో ప్రకృతి అత్యంత ముఖ్యమైన గురువు. ప్రకృతి మనకి ఏం నేర్పిస్తుంది అంటే ఇవ్వడమే నేర్పిస్తుంది, తీసుకోవడం లేదు. ఆఖరికి ఒక వేప చెట్టు కూడా ఏంటి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ వదులుతుంది, ప్రాణవాయువును వదులుతుంది. పళ్ళు ఫలాలు ఇచ్చే చెట్లు వృక్షాలు అన్నీ కూడా ఇవ్వడమే పరమావధి. కానీ నేటి మానవ జీవితం తీసుకోవడమే పరమావధి. తీసుకో లాక్కో మళ్ళీ నాశనం చేయడం. సో గురువు అనేవాళ్ళు ఎవరు అంటే మంచి మాట చెప్పేవాళ్ళు ఎవరైనా మన గురువే. ఒక్క ముక్కతో మన జీవితాన్ని మార్చేవాళ్ళు ఎవరైనా మన గురువులే. అలా మనకి బోళ్ళంత మంది ఉన్నారు గురువులు. అయితే గురువు అనే పదానికి చాలా 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 వాల్యూ ఉంది. అసలు ఏమో ఆషామాషి విషయం కాదు. చాలా సింపుల్ గా తీసుకో గురు, అది గురు, ఇది గురు అని అనేవాళ్ళు ఉంటారు. ఎవరిని పడితే వాళ్ళని గురువు గారు అని అంటూ ఉంటారు. ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని, ఈ రెండింటిని? అంటే అలా ఇప్పుడు ఒక వ్యక్తిని నేను గురువుగా భావించి నేను వాళ్ళని గురువు గారు అంటాం వేరు కాదు. నేను గురువుని, నన్ను గురువు అని పిలవండి అని పిలిపించుకోవడం వేరు. ఇది సరైనది కాదు. నేను నా గురు భావనతో అయ్యా నాకు మీ వల్ల ఈ మేలు జరిగింది, నాకు మీ వల్ల ఈ మార్గదర్శకత్వం దొరికింది, మీరు నాకు గురువులతో సమానం అని నేను దండం పెడితే అది యాక్సెప్టబుల్. కానీ నువ్వు నన్ను గురువుగా ట్రీట్ చేయి, నన్ను గురువు అని పిలువు, నువ్వు నన్ను గురువుగా అభిమానించు, గురువుగా పూజించు అంటే అది కుదరదు, కరెక్ట్ కాదు. ఎవరికి వాళ్ళు చెప్పుకోవడం కరెక్ట్ కాదు. ఇట్లా ఈ గురువు ఎవరైతే మనం గురు భావనతో మనం ఉంటామో, రకరకాల మనుషులు ఇప్పుడు నాకు గురు భావన ఉన్న వ్యక్తుల లిస్టు వేరేగా ఉంటుంది, మీకు గురు భావనగా ఉండే వ్యక్తుల లిస్టు వేరేగా ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా అన్నిట్లో సమతుల్యంగా సామాన్యంగా తీసుకుంటే మంచి చెప్పేవాళ్ళు ఎవరైనా గురువులే.
ఓ చాగంటి కోటేశ్వరరావు గారు గురువే, ఓ గరికపాటి నరసింహారావు గారు గురువు గారే, ఓ సామవేద షణ్ముఖ శర్మ గారు గురువు గారే, ఓ గణపతి సత్యానంద స్వామీజీ గురువు గారే, ఓ సత్యసాయిబాబా గురువు గారే, పీఠాధిపతులందరూ, మఠాధిపతులందరూ, ఆ, ఆచార్యులందరూ, స్వామీజీలందరూ గురువులే. అయితే ఇక్కడ దోషం ఎక్కడ ఉంటుందంటే, ఎవరైతే తెలిసి తెలియకుండా వాచాలత్వంతో లూజ్ టంగ్తో మాట్లాడి ఒకరిని విమర్శిస్తారో అక్కడ గురుశాపానికి గురవుతారు. వాళ్ళు ఏం శపించక్కర్లేదు. నువ్వు అనవసరంగా మాట్లాడడం వల్ల, తెలిసి తెలియకుండా మాట్లాడడం వల్ల, ఒకవేళ వాళ్ళలో నిజంగా తప్పున్నా కూడా, బట్ నువ్వు వాళ్ళు ఒక గురుస్థానంలో ఉన్నారు కాబట్టి నువ్వు నోరు జారి మాట్లాడడం వల్ల నువ్వు ఆ పాపాన్ని అంట కట్టించుకుంటావు. నా ఉదాహరణకి నేను చిన్నప్పటి నుంచి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సత్యసాయిబాబా వారిని అనేక మంది విమర్శిస్తుంటారు. ఇప్పటికీ ఆయన ఉండంగానే విమర్శించేవాళ్ళు కదా. దొంగ బాబా అని, శివలింగాలు తీస్తారని, అదని ఇదని రకరకాలుగా విమర్శించేవాళ్ళు. ఆ పాటి వీళ్ళు చాలా పుణ్యాత్ముల్లాగా, వీళ్ళు అసలు ఎప్పుడు అసలు అన్యాయం చేయని వాళ్ళలాగా, అధర్మం చేయని వాళ్ళలాగా. సో అది తెలిసి తెలియకుండా మాట్లాడడం వల్ల దానికి కూడా గురు శాపానికి 100కి 100 పాళ్ళు శాపానికి గురవుతారు. తర్వాత మంచి వ్యక్తుల మనసు నొప్పించిన, నీకు మార్గదర్శకత్వం చేసిన వ్యక్తులకి మనసు నొప్పించిన, ఆఖరికి ప్రథమ గురువు అయిన తండ్రి మనసు నొప్పించిన, తండ్రి మనసు నీ వల్ల బాధపడ్డ గురుశాపం తగులుతుంది. బ్రహ్మస్థానంలో చేసిన పాపం విష్ణువుని పూజిస్తే పోతుంది. విష్ణు స్థానంలో చేసిన పాపం పరమేశ్వరుని పూజిస్తే పోతుంది. పరమేశ్వరుడు పట్ల చేసిన అపచారం కానీ, పాపం కానీ, శాపం కానీ ఏదన్నా ఉంటే గురువుని పూజిస్తే పోతుంది. కానీ గురువు పట్ల చేసిన పాపం ఎవరిని పూజించినా పోతుంది. అందుకు మార్గం ఏంటంటే, మనం పెద్దల్ని, గురువుల్ని నిందించకుండా ఉండటం అనేది ఉత్తమమైన మార్గం. నిందించకూడదు. నీకు తెలిసి తెలియక, ఒకవేళ వాళ్ళలో దోషం ఉంటే వాళ్ళే, అది వాళ్ళ అకౌంట్లో ఉంటుంది తప్ప నువ్వు నీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి ఇప్పుడు గణపతి సత్యానంద స్వామీజీ వారు ఉన్నారు. అనేక రకాల ధార్మిక కార్యక్రమాలు, గుళ్ళు, గోపురాలు నిర్మాణం చేస్తున్నారు. సో ఆయన్ని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. పుస్తకాలు అమ్ముకుంటారు, క్యాసెట్లు అమ్ముకుంటారు, లేకపోతే ఆయన పూజలన్నిటికీ టికెట్లు పెడతారు, ఆయన దర్శనానికి టికెట్ పెడతారు, ఆయన ఈ రాగసాగర అని మ్యూజిక్ కాన్సర్ట్స్ చేస్తారు. అంటే రాగాలతో రోగాలని చాలా అద్భుతమైన చేసే కాన్సెప్ట్ వారి దగ్గర ఉంది. అప్పుడు అలా దీనికి టికెట్ పెడతారు. అంటే ఇవాళ శిల్పారామంలో స్వామీజీ ప్రోగ్రామ్ ఉంది, 3000 టికెట్లు, 3000 టికెట్లు చొప్పున 5000 రూపాయల టికెట్, 3 5 15 ఇట్లా లెక్కేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇది చాలా అపచారం, ఇది చాలా దోషం. ఎందుకంటే ఎన్నెన్నో ఉండి సింపుల్ లాజిక్ ఏంటంటే, ఆయన సంసారి కాదు, ఆయనకి పిల్లలు లేరు, భార్య పిల్లలు లేరు, ఆయన ఎవరికో దోచి ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ దగ్గర దోచుకొని ఇంకోళ్ళకి ఎవరికో పెట్టాల్సిన అవసరం ఆయనకి లేదు. దాచుకొని ఆయన ఏం కట్టుకుపోడు. ఆ విషయం ఆయనకి తెలుసు. ఎంతో అపర కదా. ఆయన చేసే కార్యక్రమాలు దేశ విదేశాల్లో మందిరాల నిర్మాణాలు, ఆంజనేయ స్వామి ప్రతిష్టలు, గణపతి, లండన్ లో ఒక చర్చిని కొనేసి ఆయన గణపతి దేవాలయంగా మార్చారు. సో ఇలా తెలిసి తెలియకుండా మనం మాట్లాడడం వల్ల గురుశాపానికి గురవుతాం. గురువుల్ని, పెద్దల్ని బాధ పెట్టకూడదు, విమర్శించకూడదు. వాళ్ళ ప్రెజెన్స్ లో అయినా, వాళ్ళ అబ్సెన్స్ లో అయినా అది నీకు తగులుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎవడైనా సరే. దీని నుంచి బయటపడడం అనేది ఉత్తమమైన మార్గం ఏంటంటే, పెద్దలు కనబడితే, నీకు వీలుంటే, నీకు గౌరవభావం కలిగితే నమస్కారం అండి అను, లేదా పక్కకు తప్పుకో, పక్కకి వెళ్ళిపో, నీ ఇంట్లో నువ్వు కూర్చో. నిన్నెవరూ రమ్మని పిలవలేదు, నిన్నెవరూ వచ్చి గౌరవించమని చెప్పలేదు. బట్ అవాకులు చవాకులు పేలడం వల్ల అది నీ కుటుంబానికి ఎఫెక్ట్ అవుతుంది. ఆ శాపానికి నీ కుటుంబం గురవుతుంది. ఇది మన పిల్లలకు తగులుతుంది. కనుక జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఉపాసకులు, అనుష్ఠాన పరులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, పెద్దవాళ్ళు ఎవరైతే ఆచార్యులు ఉంటారో వీళ్ళని విమర్శించడం తగదు, వీళ్ళని ఒక మాట అనటం తగదు. అంటే చిన్నజీయర్ స్వామి ఒక మాట అంటే ఆ మాటని ప్రతి వీడియోలో వేసేస్తున్నారు, అయిపోయాయి అనేది మాటని. ఇట్లా ఎవరినైనా మనం అనాల్సిన అవసరం లేదు, విమర్శించాల్సిన అవసరం లేదు. ఎవరిని కూడా దాన్ని ఏదో కామెడీ కింద మనం ఇచ్చేసుకోకూడదు. వాళ్ళకి నీకు కుదిరితే గౌరవం ఇవ్వు, కుదరకపోతే ఊరుకో. ఏంటి అయితే ఇలాంటి బుద్ధి నీకు పోవడానికి
ఇప్పుడు నేను చెప్పే మంత్రం ఒకటి ఉంది. ఈ మంత్రం ఇలాంటి బుద్ధి నీకు పుట్టకుండా చేస్తుంది, అంటే ఫ్యూచర్ లో నిన్ను కాపాడు. నిన్ను కాపాడుతుంది. ఆల్రెడీ చేసిన దానికి ఈశ్వరుడే నిన్ను ఆల్రెడీ చేసింది కూడా నువ్వు పశ్చాత్తాపడి Exactly. రియలైజ్ అవుతే అది కాంపెన్సేట్ అవుతుంది, ఎంతో కొంత. గ్యారంటీ కాంపెన్సేట్ అవుతుంది. నీలో పశ్చాత్తాపం, నేను చేసింది తప్పని తెలియాలి, సత్యం. నేను చేసింది రైట్ అని నువ్వు అనుకుంటే కనుక అది అది ఆ పాపం ఎన్నటికీ పోదు. ఉమ్. ఇలాంటి వాటి నుంచి మన బుద్ధి ప్రేరేపింపబడకుండా మన బుద్ధి కర్మానుసారినే మనం దుష్కర్మను అనుభవించే యోగ్యత ఉంటే ఇలాంటి బుద్ధి పుడుతుంది. కాబట్టి ఇలాంటి బుద్ధి పుట్టకుండా ఉండాలంటే చక్కటి మంత్రం ఎవరైనా ఎటువంటి సమయాల్లో అయినా ఎటువంటి నిరంతరం అవస్థలో అయినా చేసుకోవచ్చు. గురుశాప విమోచకాయ శ్రీ గణేశాయ నమః. ఆ గణపతిని ప్రార్థిస్తే గురుశాపం తొలగుతుంది, తగ్గుతుంది, బుద్ధి నీ మారుతుంది. బుద్ధి మారుతుంది. నీ బుద్ధి, ఎందుకంటే సిద్ధి బుద్ధికి అధిపతి కాబట్టి ఆయన, నీ బుద్ధి మారుతుంది, నీ బుద్ధి సరైన క్రమంలో నడుస్తుంది, వాళ్ళని గౌరవించడం జరుగుతుంది. బ్యూటిఫుల్ సార్. గురుశాప విమోచకాయ శ్రీ గణేశాయ నమః. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఇవాళ రేపు మనం యూట్యూబ్ ప్రపంచంలో మనం చూస్తున్నాము. యూట్యూబ్ ఉంది, చక్కగా కమెంట్ సెక్షన్ ఒకటి ఉంది, వీరు లేదు వాళ్ళు లేదు, ఎవరిని పడితే వాళ్ళని తిట్టి పాడేయడమే. ఖచ్చితంగా వెనక్కి వస్తుంది. కర్మ అనేది ఒకటి చూస్తూ ఉంటుంది కదా, ఎన్ని ట్యూబులు వచ్చినా కర్మ అనేది బిగ్గెస్ట్ థింగ్.